అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 4వ తారీఖు ఆగస్టు నెల 2024 నుంచి 10వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే చాలామంది ప్రేక్షకుల కోరిక మీద మాత్రమే నేను నక్షత్రాల గురించి, తిథుల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ వారఫలము 4 నుంచి 10 వరకే కాకుండా ఆదివారం నుంచి శనివారం వరకు, పుష్యమి నక్షత్రం నుంచి చిత్తా నక్షత్రం వరకు, అమావాస్య తిథి నుంచి షష్ఠీ తిథి వరకు ఈ యొక్క వారఫలాలు ఉంటాయని తెలుసుకోవాలి. ఈ వారం కానీ గ్రహ స్థితులను చూసుకుంటే శుక్రుడి యొక్క మార్పు మనకు చాలా పెద్ద తేడా కనిపిస్తూ ఉంది. కుజుడు, గురువు వృషభ రాశిలో, అలాగే రవి అంటే సూర్యుడు కర్కాటక రాశిలో, బుధ శుక్ర గ్రహాలు సింహరాశిలో, కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. అలాగే చంద్రుడు వచ్చేసి కర్కాటకం, సింహం, కన్యా రాశిలో సంచరిస్తూ ఈ వారం అంతా ఫలితాలు ఇస్తున్నారు. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి, మీ జీవితంలో యొక్క దశ ఏమిటో, అంతర్దశ ఏమిటి, మీ నక్షత్రము, లగ్నము, రాశి అన్నీ కూడా 50 పేజీల జాతకం ఉంటుంది మీది. అలాగే మీ జాతకాన్ని 20 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడి వాయిస్ రికార్డ్ చేయించడం జరుగుతుంది. ఆ 50 పేజీలు మీకు పంపడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్లకి పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేయి ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేతి ఫోటోలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. ఏదైనా సరే మనిషి అన్నప్పుడు, ఈ భూమి మీద పుట్టినప్పుడు అనేక సమస్యలతోని మా దగ్గరికి వస్తారు. ప్రతి సమస్యకు కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదన్నమాట. మరి ఈ సమస్యలని చాలా పెద్దవి చేసి దాన్ని జనాలని దోచుకోవడానికి చాలామంది ఉంటారు. కానీ వాళ్ళని రక్షించడానికి కోసమే మేమనేది చాలా సింపుల్గా మీకు రెమెడీ చెప్పి సింపుల్గా మిమ్మల్ని ఆ ఇబ్బందుల నుంచి పడేసేటువంటి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు సింపుల్గా రెమెడీ చేస్తాను. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని చెప్పేసి పేరు పెట్టుకున్నాను. మీరందరూ కూడా దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ బంధువులకి, స్నేహితులకి మా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, కన్యారాశి వాళ్ళందరికీ కూడా 4వ తారీఖు ఆగస్టు నుంచి 10వ తారీఖు ఆగస్టు వరకు ఈ రాశి వాళ్ళందరికీ బుధుడు అధిపతి. కాబట్టి బుధుడు వ్యయంలో 12వ ఇంట్లో సంచరించడం అస్సలు మంచిది కాదు. కాబట్టి వ్యతిరేకమైన ఆలోచనలు, పనికిరాని విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వటం, లేనిపోని తలకాయ నొప్పి తెచ్చుకోవడానికి అవకాశాలు బాగున్నాయి. జాగ్రత్తగా ఉండి రోజు విష్ణు సహస్రనామం చదువుకోవాలి. ధన ఆదాయంలో ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఇంట్లో కాస్త మనశ్శాంతి తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పిల్లల చదువులో నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించగలైనప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటే ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు, ఇతరత్ర అన్నీ కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంది. వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. విదేశీ యానాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు అన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువుల బెడద ఉండదు. అప్పుల బాధలు ఉండవు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అంతా కూడా అదృష్టం అనేది మీకు బాగా తక్కువగా ఉంది. ఎట్టి పరిస్థితులు కూడా అదృష్టం మీద డిపెండ్ అవ్వద్దు. ఉద్యోగం చేసే వాళ్ళకి అనేక సమస్యలు, ఉద్యోగం మారాలి అనే ఆలోచనలన్నీ కూడా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యాపారస్తులకి మాత్రం మొదట్లో 2 రోజులు బాగుంటుంది. తర్వాత కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. వారాంతంలో మళ్ళీ శుభాలు జరిగే అవకాశం వ్యాపారస్తులకు బాగా కనిపిస్తున్నాయి. మరి ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. కన్యా రాశి వాళ్ళందరూ కూడా బుధుడు అధిపతి కాబట్టి బుధగ్రహం యొక్క మంత్రాన్ని చదువుతూ విష్ణు సహస్రనామాన్ని మీరు బ్రహ్మాండంగా పారాయణం చేయండి. మీకు మంచి మేలు కలిగిస్తుందన్నమాట. చూశారు కదా 12 రాశులకు మనం ఏ విధంగా చెప్పామో అలాగే మీరందరూ పరిహారాలు చేసుకోండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం
పైన ఇచ్చిన నేను నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీతో నేను ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. మీ జాతకం మొత్తం కూడా మీకు క్లియర్గా చెప్పి పరిష్కారాలు చెప్పి జాతకాన్ని మెయిల్ చేయటం, అలాగే రికార్డ్ చేసిన 20 నిమిషాలని మీరు మళ్ళీ మళ్ళీ వినొచ్చు కూడా. అలాగే మీ స్నేహితులకి బంధువులకి నా ఛానల్ గురించి తెలియజేస్తారని, thesimpleastrologer.comని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.